నేను ఒకటే నమ్మా నేను అందరం కూడా తెలుగు మాట్లాడతాం, అందరం కూడా తెలుగు బిడ్డలమే. ఇవాళ అవసరం వచ్చినప్పుడు అటువైపు ప్రాంతానికి అవసరం వచ్చినప్పుడు ఇటువైపు ప్రాంతంలో ఉన్న తెలుగు అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఒకటై సహాయం చేస్తారు. ఇటువైపున అవసరం వచ్చినప్పుడు అటువైపున ఉన్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నదమ్ముళ్ళు తెలుగు అక్క చెల్లెమ్మలు తోడుగా మేము ఉన్నాము అని చెప్పి నినదిస్తారు. ఇదే మా తెలుగు జాతి అని చెప్పడానికి కూడా గర్వంగా పడుతుందని చెప్పి కూడా చెప్తున్నా. ఇవాళ ఒకటైతే చెప్తున్నా, ఇవాళ రాష్ట్రాలు రెండు అయిపోయినా కూడా ఇవాళ వాళ్ళు భూమిని అయితే విడగొట్టగలిగారు, కానీ తెలుగువాడి మనసులను వేరు చేయలేరు, తెలుగువాడి ప్రేమ ఆప్యాయతలను మాత్రం వాళ్ళు వేరు చేయలేరు అన్న సంగతి మాత్రం చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో ఉంటుందని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తుందని కూడా గట్టిగా చెప్తున్నాను. నేను ఇవాళ వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని, కానీ నేను ఒకటి చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడి గుండె చప్పుడు నుంచి బయటకు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడు మనసు నుంచి బయటకు వస్తుంది. ప్రతి పేదవాడు మనసు నుంచి బయటకు వచ్చి, ప్రతి పేదవాడి గుండె చప్పుడు నుంచి బయటకు వచ్చి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా ఆ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని వస్తామని చెప్పి కూడా గట్టిగా కూడా చెప్తున్నాను. ఇవాళ మీ కళ్ళ ఎదుట సీను ఉన్నాడు. నా మొట్టమొదట ఎంపీ అభ్యర్థిగా నేను ప్రకటించబోయే అభ్యర్థి ఖమ్మం నుంచి చెప్పడానికి గర్వపడుతున్నాను కూడా చెప్తున్నా. ఖమ్మం జిల్లా ప్రజల మీద నాకు అంత నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నా మొట్టమొదట అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఈ జిల్లా నుంచే ఇక్కడి నుంచే ప్రకటిస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నా. అంతేకాదు శ్రీను ఖమ్మం జిల్లా ఎప్పుడు కేంద్ర మంత్రి పదవి ఎప్పుడు చూడలేదు, శ్రీను కేంద్ర మంత్రి పదవిలో కూడా కూర్చోబెడతానని కూడా గట్టిగా చెప్తున్నాను. కారణం ఈ జిల్లా బాగుపడాలి, కారణం 25 ఎంపీలు అక్కడ ఉంటే, తెలంగాణలో 17 ఎంపీలు ఉంటే ఈ 17 ఎంపీలలో కూడా మెజారిటీ ఎంపీ స్థానాలు కూడా మనం గెలుచుకుంటామని నమ్మకం విశ్వాసంతో ఇవ్వాలని నేను చెప్తున్నా. అందరం కలిసికట్టుగా ఒకటవుతాం. ఇవాళ అటువైపు ప్రాంతానికి రాజధానిని తీసేశారు. తీసేసిన తర్వాత మరో రాజధాని కట్టుకోవడానికి ఇంత డబ్బులు ఇస్తాము, ఇక్కడ కట్టుకోండి అని చెప్పి కనీసం ఒక్క మాట కూడా అనని పరిస్థితిలో ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు. తెలుగు వారిని అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు తెలుగు బిడ్డలమందరం కూడా ఏకమవుతాం. ఇటువైపు ప్రాంతంలో అన్యాయం జరిగితే అటువైపు తెలుగు బిడ్డలమందరం కూడా ఒకటవుతాం. అటువైపు ప్రాంతంలో అన్యాయం జరిగితే ఇటువైపు తెలుగు బిడ్డలమందరం కూడా ఒకటవుతాం. ఒకటై తెలుగు జాతి ఒక్కటిగా నిలుస్తుంది. తెలుగు బిడ్డలమంతా కూడా ఒక్కటిగా నిలిచి పోరాటం చేస్తామని కూడా గట్టిగా చెప్తున్నాం. ఇవాళ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ మీ అందరి ప్రేమ ఆప్యాయతలు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా గుండెల నిండా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నా గుండెల నిండా పెట్టుకొని పోతాను. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి దీవెనలకు, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు నా హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.